వెల్కమ్ బ్యాక్ వర్ణిక వంటకాలు. నేను మీ శ్వేత. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కేక్ డోనట్. కేక్తో డోనట్ ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. నేను ఈ కేక్ చేయడానికి కేక్ బౌల్ యూస్ చేస్తున్నానండి. చూడండి, కేక్ బౌల్ ఇది మార్కెట్లో దొరికిద్ది. ఇది ఇలా ఉండిద్దండి. ఇది వచ్చేసి ఇందులో కేక్ బ్యాటర్ వేస్తాము. ఇది వచ్చేసి పైన క్యాప్ మూత అండ్ ఇది కింద. ఇందులో శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఫస్ట్ ముందుగా ఇందులో శాండ్ వేద్దాము. శాండ్ ఇసుక అండి. సో ఇసుకను కొంచెం తడపాలి, లైట్గా నీళ్లు వేసి. లైట్గా, ఎక్కువగా తడపొద్దు, జస్ట్ లైట్గా నీళ్లు వేసి తడిపి ఇలా ఇందులో శాండ్ మొత్తం దీని నిండా వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఈ కేక్ బౌల్ దాని కింద వచ్చింది కదా, ఈ బౌల్లో ఇసుక మొత్తం ఇలా వేసుకోవాలి. బ్యాటర్ రెడీ చేసుకుందాము. ముందుగా 1 గ్లాస్ షుగర్. మనం ఏ గ్లాస్తోనైతే షుగర్ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీతోనే అన్ని ఐటమ్స్ తీసుకోవాలి. ముందుగా షుగర్ని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, షుగర్ ఇలా మెత్తగా పౌడర్ అయ్యాక ఇందులో 1 గ్లాస్ మైదా వేసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తోనే నేను మైదా వేసాను. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా. ఒకసారి మిక్సీ పట్టాలి. శాండ్ వేసిన ఈ బౌల్ గ్యాస్ పైన పెట్టుకొని పూర్తి సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ అవ్వనివ్వాలి. చూసారు కదా, మైదా వేసాక బేకింగ్ పౌడర్ వేసాక ఒకసారి మిక్సీ పట్టాక ఇందులో అదే గ్లాస్ క్వాంటిటీతోని ఎగ్స్ వేస్తున్నానండి. నాకు 3 ఎగ్స్ పట్టాయి. మీరు ఏ గ్లాస్తో అయితే క్వాంటిటీ తీసుకుంటారో దాంతోనే వేసుకోండి. 3 ఎగ్స్ వేసాను. సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీతో ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉన్నట్టయితే బటర్ కాచి వేసుకోండి. నెయ్యి ఉన్న నెయ్యిని కాచి సేమ్ గ్లాస్ క్వాంటిటీ వేసుకోవాలి. నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను. నేను మొత్తం మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా రెడీ అయ్యాక ఇందులో 1/2 చెంచా తేనె వేసుకోవాలి. తేనె వేసుకోవడం వల్ల కేక్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎగ్ స్మెల్ రాదు. వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. దీనిని 1/2 చెంచా వేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పైన ఇలా బబుల్స్ వచ్చింది కదా, ఇలా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పైన బబుల్స్ వచ్చినట్టయితే బ్యాటర్ రెడీ అయిందని అర్థం. సో ఇప్పుడు దీనిని తీసి కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఇలా ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా బౌల్కి వేసుకొని చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక చూసారు కదా, ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందులో మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని మొత్తం ఇందులో వేయాలి. ఇలా బౌల్ని ఇలా అనడం వల్ల లోన బబుల్స్ ఏమైనా ఫామ్ అయితే అవి క్లోజ్ అవుతాయి. ఈ కేక్ బౌల్ని మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా శాండ్, దానిపైన ఇది ఫిక్స్ చేసుకోవాలి. గ్యాస్ పూర్తి సిమ్లో పెట్టేసేయాలండి. గ్యాస్ పూర్తి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకున్నాక 30 నుండి 45 మినిట్స్ మధ్యలో కేక్ రెడీ అవుతుందండి. సో 30 మినిట్స్ వరకే మూత తీయొద్దు. 30 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా టూత్పిక్తో కేక్ని ఇలా చూడండి, అంటుకుంటలేదు కదా. సో కేక్ రెడీ అయినట్టు అర్థం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బౌల్ పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, పూర్తిగా చల్లారాక ఒకసారి మూత తీసి చూడండి, కేక్ ఇలా
అంచులు ఇలా అంటూ చూడండి అదే వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారాకనే తీయాలి కేక్. పైన అంచులు మొత్తం తీసేసుకోవాలి. పైన సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి పైన. చూసారు కదా, ఇలా పైన అంచులు మొత్తం కట్ చేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసి వేసుకోవాలి. ఇది ఓరియో బిస్కెట్ క్రీమ్ అండి. ఈ ఓరియో బిస్కెట్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో మా వీడియోలో చేశాను మా ఛానల్లో. సో దాన్ని చూడండి. నేను ఇన్స్టెంట్ బిస్కెట్ క్రీమ్ రెడీ చేశాను. సో ఈ క్రీమ్ని ఈ కేక్ పైన వేసుకోవాలి. చూసారు కదా, డోనట్ కేక్ రెడీ అయింది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.